ఇవి నేతిబేరు మొక్క వేర్లు. ఈ మధ్య ఇది చాలా రోజుల నుంచి చిన్న చిన్న కాయలు వంకర టింకరగా పిచ్చి పిచ్చిగా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వచ్చి చనిపోతున్నాయి. ఎందుకని చెప్పి కోసేద్దాం అనుకుంటే మళ్ళీ కింద నుంచి చిగురులు వస్తుందిలే అని వదిలేసి ఊరుకున్నాను కొన్ని రోజులు. తర్వాత ఇంకా అవేం పెరగట్లేదు, అట్లాగే ఇసురోమంటూ ఉంటున్నాయి పిందరు. ఎందుకని అర్థం కాక నేను నిన్న ఎందుకో మొక్క పీకేశాను అనమాట. పీకితే చూడండి ఎంతెంత కంతులు ఉన్నాయో. అంటే నెమటోడ్స్ అంటున్నారు కదా, అవే అయ్యి ఉండొచ్చు. కానీ మనుషులకి క్యాన్సర్ గడ్డలు ఎట్లాగో ఈ మొక్కలకి నెమటోడ్స్ అట్లా అనమాట. చూడండి, ఈ మొక్క దాదాపు ఒక 2 నెలల నుంచి దానికి బాగలేకపోయినా మనం పెట్టే పోషణ ఇంత పోషణ చేస్తున్నారు, వీళ్ళని బాధ పెట్టడం ఎందుకు అనుకుంటుందో ఏమనుకుంటుందో తెలియదు నాకు. అది యాక్షన్ చేస్తుంది అన్నమాట. చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నాను నేను అన్నట్టుగా. చిగుర్లు రావటం, పూత రావడం, కింద రావడం, మళ్ళీ పిందలు పెరగకుండా ఉండటం అట్లా దాదాపు డిసెంబరు నుంచి చేస్తుంది. ఇట్లా చూడండి ఎట్లా ఉన్నాయో ఈ కంతులు. ఇవి వస్తే అసలు ఏ మొక్క పైకి రాదు. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్ వేరే చోట అవుతున్నాయి, ఇప్పుడు వేరే చోటకు వచ్చినాయి. వీటికి నాకు అర్థమైంది ఏంటంటే సిమెంట్ పురుగులు అంటాము మనం. కిచెన్ వేస్ట్ కానీ తడి పొడిగా ఉన్నాయి ఏదైనా పెట్టినప్పుడు అక్కడ చేరతాయి అన్నమాట. సిమెంట్ కలర్లో ఉండి బాదంకాయ ఆకారంలో ఉంటాయి. ఆ పురుగులున్న చోట ఇవి ఉండట్లేదు. ఆ పురుగులను మనం తమిదే తోటలో అభివృద్ధి చేసుకున్నట్లయితే, ఇది నా అనుభవం, అక్కడ నెమటోడ్స్ రావు. లాస్ట్ టైం నేను అక్కడ ఆ పురుగులు పెట్టిన దగ్గర నాకు నెమటోడ్స్ లేవు. ఇది వేరే చోటకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టి చూడాలి. కిచెన్ వేస్ట్ ఏదైనా పెట్టి తడి పొడిగా ఉన్నది పెడితే కొన్ని రోజులకు ఆ పురుగులు అక్కడ చేరుతాయి. అప్పుడు ఆ నెమటోడ్స్ నెక్స్ట్ టైం రావట్లేదు. ఇది నేను గమనించాను మొక్కల్లో. థ్యాంక్ యూ అండి.